అందరికీ నమస్కారం. ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా అయినా ఓటమి తప్పలేదు. తీవ్ర దుఃఖంలో కుటుంబం. అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలా మంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఎస్ఐ అయితే ఉద్యోగానికి రాజీనామా చేసి మరి కాంగ్రెస్ నుంచి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు పాపం. ఈయన ఎవరో కాదు, ఎస్ఐ అయిన వెంకటేశ్వర్లు. నల్గొండకు చెందిన ఉత్తమ్ పద్మావతిలు కూడాను మద్దతు తెలిపినా సరే ఆయన ఓటమి తప్పలేదు ఆయనకి. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామంలోనైతే పంచాయతీ ఎన్నికల కోసం ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేశారు. అయితే ఈ తరుణంలోనే పంచాయతీ ఎన్నికల్లో పోటీకి కూడా దిగారు. ఇక ఈ ఎన్నికల్లోని ఉత్తము పద్మావతి కూడాను మద్దతు తెలిపినప్పటికీ కూడా కాంగ్రెస్ బలపరించిన అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ కూడా ఓటమి అయితే చవిచూశారు ఈ వెంకటేశ్వర్లో ఆయన. అయితే ఈ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. తాను పుట్టి పెరిగిన గ్రామానికి సేవ చేయాలన్న లక్ష్యంతో ఎన్నికల్లో దిగారు ఈయన. మరో 5 నెలలు ఎస్ఐగా పదవీకాలం ఉన్నప్పటికీ కూడా విఆర్ఎస్ తీసుకుని వెంకటేశ్వర్లకైతే నిరాశ మిగిలిందని చెప్పుకోవచ్చు. ఆయన విఆర్ఎస్ తీసుకొని మరీ పోటీ చేశారు, కానీ ఆయన నిరాశ మిగిలింది. నిజానికి ఆయన విఆర్ఎస్ తీసుకోకుండా ఆయన ఉద్యోగం ఆయన చేసుకుంటే మాత్రం ఆయన కొంచెం లాభం పడేవారు. కానీ ఆయన విఆర్ఎస్ తీసుకొని మరీ పోటీ చేసి ఇలాగా భంగపడడంతో కుటుంబ సభ్యులైతే తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. మరి మీకేమనిపిస్తుంది ఈయన చేసిన పని? కామెంట్ రూపంలో అయితే తెలియజేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.